ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పిఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. విజయవాడ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులు మెడికల్ రిపోర్టును కోర్టుకు అందజేశారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. అనారోగ్యం కారణంగా 14 రోజుల మధ్యంతర బెయిల్ను మంజూరు చేశారు. హై బీపీ, గుండె సమస్యలతో బాధపడుతున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ మంజూరుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, అనుశ్రీ, పిఎస్ఆర్ ఆంజనేయులకి విజయవాడ కోర్టు అయితే మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. ఇప్పటికే ఆయన అనారోగ్య సమస్యలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రీట్మెంట్ కోసం బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఏదైతే కింది కోర్టు ఉందో ఆ కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేయమని చెప్పింది. ఈరోజు ఉదయం పిఎస్ఆర్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. పూర్తిగా పిఎస్ఆర్ పరిస్థితిని గమనించిన కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ని అయితే విడుదల ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ముందు అంటే ఆరోగ్య పరిస్థితి మీద ఇప్పటికే పిఎస్ఆర్ అరెస్ట్ అక్రమ కేసులో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఆయన ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రతి 2 రోజులకు ఒకసారి ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి. రెగ్యులర్గా ఆయనకి హై బీపీ రావడము, దాంతో ఫ్లక్చువేషన్స్ ఉండడంతో కొంత ఇబ్బంది పడిన పరిస్థితి. రెగ్యులర్గా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, తీసుకొస్తున్నారు. కస్టడీ సమయంలో కూడా ఆయన పూర్తిగా నీరసించిపోయిన పరిస్థితి. ఆసుపత్రిలో ఉదయం సాయంత్రం వరకు కూడా ట్రీట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. 2 రోజుల క్రితం పిఎస్ఆర్కి పూర్తిగా హెల్త్ క్షీణించడంతో ఆయన ఐసీయూలో ఉంచి దాదాపు 3 రోజులు బట్టి ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కోర్టు బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చిన నేపథ్యంలో సూపరింటెండెంట్ విజయవాడ హాస్పిటల్ సూపరింటెండెంట్ని పిఎస్ఆర్కి సంబంధించి ఏవైతే టెస్టులు చేశారో దానికి సంబంధించి రిపోర్ట్లన్నీ కూడా సీల్డ్ కవర్లు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే విజయవాడ సూపరింటెండెంట్ సీల్డ్ కవర్లో పూర్తిగా పిఎస్ఆర్కి ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా కోర్టు ముందు పెట్టారు. అవన్నీ పరిశీలించిన తర్వాత ఈరోజు 14 రోజులకు సంబంధించిన మధ్యంతర బెయిల్ని అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా 26వ తారీఖు సాయంత్రం 5 గంటలకు తిరిగి మళ్ళీ పిఎస్ఆర్ జైల్లో అటెండ్ కావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి రేపు పిఎస్ఆర్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష కోణంలో పిఎస్ఆర్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా కానీ కూటమి ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీపీ హెచ్చుతగ్గులతో ఆయన ఉన్నారు. దాంతోపాటు గుండె సంబంధిత వ్యాధితో కూడా ఆయన ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కొంత ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళనకు గురైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇటు కుటుంబ సభ్యులు అదేవిధంగా పిఎస్ఆర్కి సంబంధించిన వాళ్ళు కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలని శ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేందర్.